మనకి శ్రీనివాస్ గారు కూడా యాడ్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. హాయ్ అండి. హలో. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. నేను ఇది ఫస్ట్ టైం మీతో మాట్లాడడం. థ్యాంక్స్ ఫర్ హ్యాడింగ్. యాక్చువల్లీ ఫస్ట్ అంటే నాకు డిస్కస్ చేయడానికైతే ఏం లేదు. మీ ప్రోగ్రామ్ చాలా మంత్స్ నుంచి చూస్తున్నా. చాలా బాగుంది. ఇద్దరు సరిత్ గారు, మీరు ఇద్దరు మీకు చాలా నాలెడ్జ్ ఉంది. దీని గురించి చాలా ఆహ్, అంటే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా టెక్నికల్‌గా అండ్ ఫ్యాక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ చాలా బాగా మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సార్. చాలా బాగుంది. అండ్ ఏదో అంటే ఏదో ఇట్లా ఏదో మాట్లాడేసి ఏదో ఇట్లా ఏదో చెప్పేసి సంబంధం లేని అట్లా కాకుండా, ఇఫ్ యూ టేక్ ఎనీ టాపిక్ లైక్ లా తీసుకోండి, మీరు ఏదైనా ఇది మన ఆర్టికల్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అన్ని కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఆహ్, చాలా బాగుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు అంటే ఇది ఎంత వరకు పోతదో జనాలకి, ఎంత వరకు యూజ్ అయితదో తెలియదు గానీ, బట్ ఐ పర్సనల్లీ నాకు అంటే నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే చాలా యూజ్ అయితుంది. అండ్ నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి యూజ్ అయితది. అండ్ ఇదైతే వేస్ట్ కాదు. అండ్ ఐ బిలీవ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు దీని గురించి. బికాజ్ చూసినంత, మీరు చెప్పినంత, మేము తీసుకున్నంత, వేరే వాళ్ళ క్వెషన్ అంతా అడిగిన మీరు చెప్పిన దానికి అంత ఈజీ గాదు ఇది. పీపుల్ షుడ్ నో అబౌట్ దిస్. బికాజ్ మీరు చాలా హార్డ్ వర్క్ జేయాలి. ఈవెన్ ఐ సా లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ మీరు ఈ ఈ డిఫరెంట్ లాస్, ఈవెన్ నేనిప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యాస్ వెల్ యాస్ ఇప్పుడు ఎల్ఎల్‌బి గూడా జేస్తున్నా. ఓకే. మీరు మాట్లాడే సెక్షన్స్ గానీ, ఇవి గానీ అన్నీ చాలా కరెక్ట్ ఉంటున్నాయి. మీకు ఎట్లా వచ్చింది నాలెడ్జ్? రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్ సార్. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆహ్, సెకండ్ థింగ్ ఏందంటే, ఆహ్, అంటే ఎర్లియర్ నేను ఈ రేషనల్ అంటే ఇట్లాంటి ఎథిస్ట్‌గా ఇలాంటి వాటి కోసం వెతుకుతుంటే ఐ వాజ్ ఎ బిలీవర్ టు గాడ్. అంటే దేవుడిని బాగా నమ్మేటోడిని. మేబీ 5, 6 ఇయర్స్ బ్యాక్ వరకు చాలా బాగా నమ్మేటోడిని. బట్ దాని నుంచి బయటికి రావడానికి నాకు ఎక్కువ ఎక్కడ మంచి కంటెంట్ దొరికేది కాదు. మేబీ నేను ప్రాపర్‌గా సెర్చ్ చేయలేదో తెలీదు. బాబు గోకినేని గాని, ఇంకా ఎవరు కొంతమంది ఉండేటోళ్ళు అంతే. వాళ్ళు తప్ప ఎవరు ఒక మంచి గైడెన్స్ కానీ, లేదంటే ఇప్పుడు దాని నుంచి బయటకి రావడానికి చాలా ధైర్యం గావాలి. మేబీ పేరెంట్స్ గానీ, లేదంటే అవును. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరు వాళ్ళు చెప్పగలిగే చెప్పగలిగే నాకు తెలిసి నేను హైదరాబాద్‌లో ఉంటా. ఫ్రమ్ హైదరాబాద్. ఆఫీస్‌లో గానీ, కొలీగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరంత ఎక్స్‌ప్లెయిన్ జేసి, ధైర్యం జేసి అంత ఇది ఎవరికీ లేదు నా సర్కిల్‌లో. నాది ఇన్‌ఫాక్ట్ నేను బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాద్. నేను కోర్ సిటీలోనే, మిడ్ ఆఫ్ ద సిటీలో ఉంటా. నా సర్కిల్ ఇక్కడే నాకెవరు లేదంటే కొంచెం రిమోట్ ప్లేసెస్‌లో మోస్ట్‌లీ ఎవరు ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి, అది ఒక ఫియర్ లాంటి స్టేజ్ నుండి బయటకి రావడం చాలా కష్టం సార్. బికాజ్ అవును. ఈ 2 థింగ్స్, వన్ ఈస్ గాడ్‌ని నమ్మడము, సెకండ్ థింగ్ ఏందంటే ఆస్ట్రాలజీ ఇది. ఈ ఆస్ట్రాలజీ అనేది మా ఫ్యామిలీలో ఈ ఆస్ట్రాలజీ వల్ల నమ్మి మా ఫాదర్ సైడ్ నుంచి మేము వి లాస్ట్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ చాలా లాస్ అయ్యాం. రిలేషన్స్ గానీ, ఇది గానీ, అది అది ఎవ్వరికీ తెలీదు. నమ్మకపోతే ఏమైతది? నమ్మితే ఏమైతది? మహా అయితే ఏమైతది దేవుడిని నమ్మితే. నేను గూడా అదే దేవుడిని నమ్మితే ఏమైంది? సర్లే ఒక మా అందరితో పాటు మనం గూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమందేందంటే టాకింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ. ఐ విల్ కమ్ ఈ పాయింట్, సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తా సార్. ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. అయితే ఈ ఆస్ట్రాలజీ అనేది దానివల్ల మేము పర్సనల్‌గా నా చిన్నప్పటి నుంచి చాలా లాస్ అయినాం సార్. మనీ విషయంలో గానీ, ఇది గానీ. అండ్ మా పెద్దగా అయిన తర్వాత గూడా మేబీ ఇన్ స్కూల్, కాలేజ్ డేస్‌లో గూడా మా సిబ్లింగ్స్‌లో గూడా చాలా అంటే మా మా సిస్టర్ వాళ్ళు గూడా ఇంపాక్ట్ మా పేరెంట్స్ ఈ ఆస్ట్రాలజీ ఇంపాక్ట్ వల్ల మా పేరెంట్స్ ఇన్సిస్ట్ చేయడము, మా మదర్ గాని వాళ్ళు నమ్మి ఇది నమ్మకపోతే ఏదైనా అయిపోతది వీళ్ళు చెప్పే అట్లా చాలా లాస్ అయ్యాను. అదేంది ఇప్పుడు ఫ్రేమ్ చేసుకొని చూస్తే అరే! ఇంత అయిందా? ఇంత డ్యామేజ్ అయిందా? ఇన్‌ఫాక్ట్ రిలేషన్స్ కూడా ఇంత డ్యామేజ్ అయిందా అని ఆ రీజన్ ఏందో నాకిప్పుడు అర్థమవుతుంది కొంచెం ఆలోచిస్తుంటే. ఓకే. అది జరిగిన లాస్ నాకు. అది నేను ఎవరితో చెప్పుకోలేను. అది ఎవరికీ చెప్పి నేను మోటివేట్ చేసి అరే! నువ్వు మారరా అని అది అది కూడా నాకు లేదా అది నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా రాదు. సెకండ్ థింగ్ గాడ్‌కొచ్చేసరికి గాడ్ నుండి గాడ్ ఈస్ కంప్లీట్‌లీ ఫియర్ సార్ అది. దాని నుండి బయటకి రావడం అనేది అట్‌లీస్ట్ మీరు మీకింత నాలెడ్జ్ ఉంది. జస్ట్ బిఫోర్ కాల్ ఒక ఎవరో అడుగుతుంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా ఒక బ్యాక్‌కి వెళ్లి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు.
అలాంటి నాలెడ్జ్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు మీకంటే మీరు చాలా ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఐ హర్డ్ దట్ మీరు చాలా దాంట్లో ఉన్నారు. బట్ ఒక కామన్ మ్యాన్‌కి నాలాంటి వాడికి అది దాని గురించి తెలుసుకొని గార్డెన్ ఆ ఫియర్ నుంచి బయటకి రావడం అది చాలా కష్టం సార్ అది. సో, అంటే ఈ ఈ ఈ ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇప్పటికి కూడా కొంచెం అంటే రీసెంట్‌గా కొంచెం మీ ప్రోగ్రామ్స్ వాచ్ చేయడం, ఇంకోటి పిఎస్ఆర్ అది ఆ ఛానెల్స్ చూడడం, ఈ ఛానెల్స్ చూడడం, కొంచెం ధైర్యం తెచ్చుకొని నిజంగా ఏం కాదులే ఈ సెంటిమెంట్లు ఇయన్నీ పక్కన పడేసి అని ఇంక మీ ప్రోగ్రామ్ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నిజం చెప్పాలంటే. అది మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది సార్. బట్ యాస్ ఎ నాలాంటి వాళ్ళందరూ చాలా మంది ఇప్పటికి ఇది దండం పెట్టుకోకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయితామేమో అన్న అలాంటి ఫియర్స్ ఇవన్నీ అది తీయడం చాలా కష్టమేమో సార్ అనిపిస్తుంది. మేబీ అనిపిస్తుంది. బట్ మీరు చేసే ప్రయత్నం వర్క్ ఇదైతే ఉందో అది ఎట్లా వేస్ట్ అయితే కాదు. నాలాంటి వాళ్ళు చాలా ఫ్యూచర్‌లో చాలా మందికి యూజ్ అయితది. డెఫినైట్‌లీ ఇది బిగ్ సక్సెస్ అయితది సార్. సో, ఇది సెకండ్ పాయింట్ ఐ మీన్ ఇది చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఆహ్, థ్యాంక్ యూ వెరీ మచ్ యాహ్! ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మీ ఈ యాహ్! టైప్ మీరు చాలా మీ ఫీడ్‌బ్యాక్ సూపర్. అనేది డెఫినెట్‌లీ ఇట్స్ వెరీ అండ్ మోటివేటింగ్ యాస్ వెల్. ఇంకోటి సారీ ఫర్ ఇంటరప్షన్ నేను మర్చిపోతా. మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు మీరు ఒకళ్ళకొకళ్ళు వింటారు. ఆ పాయింట్‌ని అక్నాలెడ్జ్ చేస్తారు. ద ద ద ద సెంటెన్స్ లైక్ దాన్నేమంటారు? టైమ్‌లీ రియాక్ట్ అయితారు కదా ఇద్దరు. దాని ఆన్సర్ వస్తది కదా! అది నాకు చాలా బా అనిపిస్తది. ఇద్దరికిద్దరు. మీరు ఒకళ్ళు చెప్పినప్పుడు ఒకళ్ళు స్టాప్ చేస్తారు. అండ్ వేరే కామన్ సెన్స్, ఎథిక్స్ అవి చాలా నచ్చుతాయి సార్. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అవి వేరే వాళ్ళని కాదు. మీ ఇద్దరి మధ్యన ఫస్టు హోస్టింగ్ చేసినప్పుడు చాలా బా అనిపిస్తది. అండ్ కెమిస్ట్రీ వేరే వాళ్ళతో బాగుంటుందంటారు కూడా డెఫినెట్‌లీ. ఇంటరాక్షన్ అట్లా బావుంటది మీది. గుడ్. థాంక్ యూ అండి. రియల్ మంచి నైస్ వర్డ్స్ యాక్చువల్‌గా థ్యాంక్ యూ అండి. మనం ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు దీని పర్పస్ ఏంటి అంటే ఇదనమాట. ద ఫస్ట్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో ఆహ్, నేను ఎగ్జామ్ దండం పెట్టకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అవుతానా అన్న ఫియర్ అయితే ఉందో దాని నుంచి బయటికి రావడం ఫస్ట్. తర్వాత ఏంటంటే ఎంగేజ్‌మెంట్ ఇలాంటి ఛానెల్స్‌కి ఎంగేజ్‌మెంట్. నెక్స్ట్ ఏమో బుక్స్ చదవడము. తర్వాత మీరు కూడా ఇలాంటి డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేయడము. ఇదనమాట పాత్. సో యూ ఆర్ ఇన్ ద రైట్ హ్మ్. పాత్. హ్మ్. హ్మ్. గుడ్ అండి. వెరీ నైస్ అండి. యాహ్! థాంక్ యూ చాలా వెరీ మచ్. థాంక్స్ అండి. అండ్ ఫ్యూచర్‌లో అంటే ఈ ఒక్క ప్రోగ్రామ్ కాకుండా ఇది చాలా లెంతీ ప్రోగ్రామ్ సార్. అంటే స్లోగా పెరుగుతూ వస్తుందిది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 4 అవర్స్ అయింది. ఎర్లియర్ 2 అవర్స్, 1 అవర్ అవును. అట్లా ఉండేది. బట్ ఇంత ఇది కాకుండా అంటే మీరు ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీ పర్పస్ ఏంటి సార్ అది? ఎట్లా ఏమన్నా ఎవరిని టార్గెట్ ఆడియన్స్ ఎవరిని అంటే ఇట్లా అడుగుతాను డోంట్ టేక్ మీ రాంగ్ సార్. అంటే పర్పస్ ఈ ఈ ఏ వాట్ ఈస్ యువర్ పర్పస్ సార్? ఎవరిని టార్గెట్ చేద్దామని. ఇప్పుడు నాకు పర్సనల్లీ ఇట్స్ సో యూజ్‌ఫుల్. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ వల్ల నాకు నాకా భగవద్గీత నిజంగా ఈ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి సార్ ఇవి. ఆ భగవద్గీత అంటే ఇది ఏదో తీసుకొని వాళ్ళు స్టేటస్‌లు పెట్టి నా ఫ్రెండ్స్ స్టేటస్‌లు పెడితే అది మొన్న లాస్ట్ వీక్ మీరు పెట్టారు కదా సార్! ఎమోషన్స్ నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకు చాలా అనిపించిందది. ఇప్పుడు ఏడుపొస్తే ఏడవనోడు, నవ్వొస్తే నవ్వనోడు, ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా బతకగలడు? అది సింపుల్ లాజిక్‌లో చెప్పారు మీరు. అదే భగవద్గీత అంటే ఏం లేదా ఇది క్లారిటీ వచ్చింది. బట్ కాకపోతే ఏందంటే సార్ ఇంత ఎపిసోడ్ చూసి ఇంత అర్థం చేసుకోవడం, లేదంటే బియాండ్ ద వర్డ్స్ అని మీరు చెప్పేదాన్ని నిజంగా అంత వాల్యుబుల్ అందరికి అర్థం కాకపోవచ్చు. అంత ఈజీ. మీరు ఈ రీసెంట్‌గా మీరు 30 మినిట్స్ స్ప్లిట్ చేసి పెడుతున్నారు. అది చాలా బావుంది సార్. నేను గూడా వర్క్ చేసుకుంటూ వింటా. ఇంకా ఏదైనా ఇప్పుడు అందరూ ఐ నో బట్ క్రిస్ప్‌గా ఇట్లా రీల్స్ లాగా చూసి ఇట్లా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. అది అయితదో లేదో నాకు తెలియదు. బట్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నాకు నాకు మీ వే ఆఫ్ అప్రోచ్ నచ్చింది. ఇట్లనే నాకు గూడా వేరే వాళ్ళు మారితే బావుంటది. మీ మీది చాలా హార్డ్ వర్క్ ఉంది సార్ నాకు అర్థమైతుంది. ఇది నాట్ థాట్ ఈజీ. జనాలకి అర్థమైతుందో లేదో నాకు తెలియదు గానీ, మీరు మాట్లాడేసినంత ఈజీ గాదు. మీరు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఏదో మీరు ఒక ఆర్టికల్స్ మాట్లాడగలుగుతున్నారు. మీరు లాస్ట్ టైమ్ మీరు బె బె అసాల్ట్ బ్యాటరీ గురించి సెక్షన్స్ గురించి మాట్లాడారు. ఫస్ట్ సెమిస్టర్ లాలో ఉంది. రీసెంట్‌గా ఎగ్జామ్స్ అయింది మాకు. ఆహ్, ఆ సెక్షన్స్ మాట్లాడగలుగుతున్నారు. అది నాట్ థాట్ ఈజీ. ఆ పాయింట్‌కి పర్టిక్యులర్‌గా ఆ మూమెంట్‌లో ఆ పాయింట్‌కి కనెక్ట్ అయ్యి మాట్లాడడం అనేది చ ఇట్స్ రియల్లీ చాలా బావుంది సార్ అది. అప్రిషియేట్ థట్ నిజంగా. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇంకా ఈ ప్రోగ్రామ్ కాకుండా ఏదైనా యాహ్! ష్యూర్. ఫర్దర్‌గా ఇట్లా ఆహ్, ష్యూర్ అండి. మేము క్లియర్‌గా చెప్తామండి. ఎజెండా ఏంటి? ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్యూచర్‌లో ఎవ్రీ
వీక్ 4 అవర్స్ కూర్చుందా లేదా, ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేయాలి, చాలా మెటీరియల్ ఉంది. సో మేము క్లియర్గా చెప్తామండి. ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత నేను క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఇంకా కాల్స్ ఉన్నవి, ఆ కాల్స్ తీసుకున్న తర్వాత అసలు ఆ ప్రోగ్రామ్ని ఎలాగ స్ట్రక్చర్ చేయాలనుకున్నాం అన్నది నేను కమింగ్ ఎపిసోడ్స్లో చెప్తామండి. ష్యూర్ సార్. అండ్ లాస్ట్ థింగ్, ఇన్ కేస్ ఏదైనా గ్రూప్స్ ఉన్నా, వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నా, ఐ నో దోస్ ఆర్ ఆల్ ఎథికల్ విచ్ టెలిగ్రామ్ యూ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్ యాహ్! ఉందండి మాకు. టెలిగ్రామ్ గ్రూప్ నేను అది జాయిన్ నాకేదైనా ఇన్ఫర్మేషన్ ఎట్లా దొరుకుతది? అది ఎట్లా జాయిన్ అవ్వాలి? కొంచెం యాహ్! డీటెయిల్స్ టెలిగ్రామ్ ఇయ్యండి సార్ తర్వాత. యాహ్! గ్రూప్‌కి మన యూట్యూబ్ ఛానెల్‌లోనే లింక్ ఉంటదండి. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. షూర్ సో సార్. ఐల్ సిమిలర్ జాయిన్ సేమ్ ఇట్. యాహ్! కైండ్ మైండ్ పీపుల్ ఉంటారు కదా! మన సమీర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఎవరైనా వచ్చినా హుహు. గైడెన్స్ హ్మ్. పెట్టడానికి ఏదైనా. మీరు హ్మ్. వాళ్ళతో హ్మ్. మాట్లాడినప్పుడు మీరు యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ ద రైట్ గ్రూప్. సో మీరక్కడ యాహ్! ఫియర్ గాని, ఒక టైప్ ఆఫ్ ఎలినేట్‌గా గాని, లేకపోతే లోన్లీనెస్ గాని ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. యూ కెన్ షేర్ యువర్ ఐడియాస్ యాహ్! ఆఫ్‌లైన్ ఆల్సో. నాట్ ఓన్లీ డ్యూరింగ్ దీస్ ప్రోగ్రామ్స్. ఓకే అండి? యాహ్! యాహ్! థాంక్స్ ఎ లాట్ అండి. యాహ్! థాంక్ నైస్ యూ అండి. టాకింగ్ టు యూ. బాయ్. బాయ్. థాంక్స్ ఫర్ షూర్. గివింగ్ మీ ద షూర్.